ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. ఈ యొక్క సమయంలో నేను పాటలు పాడి స్తుతిస్తూ ఉండగా, ఆరాధన చేస్తుండగా మీరే ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ యొక్క పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమ పొందండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ముఖాంతరములోంచి మాతో మాట్లాడండి. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉన్నారో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ఒక పాట పాడి దేవనామాన్ని మహింపరచుదాం. ఈ సమయంలో కొన్ని నిమిషాల్లో ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ ముఖాంతరములో వచ్చి మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కూడా వచ్చిన మీకు అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల్లో మనం ధ్యానించుదాం. ఈ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ మన అధికారం గురించి ఇక్కడ వ్రాయబడింది. కనుక ఈరోజు మనం క్రీస్తులో మన అధికారాన్ని మనం గుర్తించాలి. క్రీస్తునందు మన అధికారం ఏంటి, దేవుని అధికారం ఏంటి, ఈరోజు లేఖనము నుంచి మనం చూద్దాం. ఇక్కడ యెహోషువను మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ రాత్రికాలం సమీపించింది. ఈ రాత్రికాలం సమీపించినప్పుడు ఇక్కడ యెహోషువ ఏం చేశాడు, తన అధికారాన్ని వాడుకున్నాడు. ఈ సమయంలో యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 10-12 వచనాలు నేను కొంచెం త్వరగా చదువుతూ ఉన్నాను. ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువులు పగ తీర్చుకుని వరకు సూర్యుడి నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇక్కడ మన యెహోషువ యొక్క యుద్ధ రహస్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే క్రీస్తునందు ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు, ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మన యొక్క విజయాన్ని కూడా మనం గుర్తిస్తూ ఉన్నాం. మరి గడిచిన రోజుల్లో మనం ప్రతిరోజు కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనం ఏ విధంగా ధైర్యం కలిగి ఉండాలి, మనం ఏ విధంగా పరిస్థితులు జయించాలో ఇక్కడ మనం లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏదో ఒక మార్గాన్ని తెరుస్తున్నాడు. ప్రజలు ఎంతో అల్లాడుతున్నారు, అయ్యో ఏంటి ఒక మార్గం లేదా, ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా బయటపడాలని. కానీ దేవుడు తన సేవకులకు తెలియజేస్తున్నాడు, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏ విధంగా మనం జయించాలి. ఈ దినాల్లో దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ప్రతి సందర్భంలో, ప్రతి ఒక్క సమయంలో వారు ధైర్యము కలిగి ఉండాలి. వారు తమ అధికారాన్ని ఉపయోగించాలి. కాబట్టి మనం మన అధికారాన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు.
యెహోషువ వారితో కలిసి యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధంలో మేము ఏ విధంగానా జయాన్ని పొందాలని. అయితే ఇక్కడ యుద్ధాన్ని చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే మనం 10వ అధ్యాయంలో ఒకసారి 2వ వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ ఏం జరిగింది ఒకసారి ఈ వచనాన్ని కూడా మనం చదువుదాం. 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడింది. అది హాయి కంటే గొప్పది. అక్కడ జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేస్తున్నారు. వీరు వారి యొద్దకు వచ్చి, వారు నాకు సహాయం చేసిన యెడల మనము వారి పట్టణము నాశనము చేయదమని. ఇక్కడ మరి శూరులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యుద్ధం గిబియోను వాసులు అలాంటి వారంటే గొప్ప యోధులు గల రాజనగరం. 5 రాజులు గిబియోను యుద్ధమును ప్రకటించారు. యెహోషువ వారితో యుద్ధం చేయడానికి రాగా దేవుడు ఆకాశము నుండి వారితో యుద్ధం చేస్తాడు. ఎలాగంటే పెద్ద వడగండ్లు కురిపించాడు. శత్రువులు ఇజ్రాయేల్ చేత తరవబడినట్లుగా దేవుడు చేశాడు. ప్రియులరా, ఇక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. మొట్టమొదటిగా మరి యుద్ధానికి ఇశ్రాయేలు బయలుదేరి వారు భయపడకుండా, అక్కడ ఉన్నటువంటి వారు యోధులు, బలవంతులు, శక్తివంతులు. అలాంటి యోధులు శక్తివంతులుగా ఉన్నటువంటి ప్రాంతంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. కనుక ఈరోజు మనము కూడా ఈ యొక్క యుద్ధ రంగంలో ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో మనకు తెలియదు, కానీ మనం ధైర్యం కలిగి ఉండాలి. ఏ పని చేసినా కూడా దేవుని యొక్క సహాయముతో మనము చేయగలం. దేవుడే మన సహాయకుడు. అయితే మన అధికారాన్ని మనం గుర్తించాలి, మన అధికారాన్ని మనం వాడుకోవాలి. చాలామంది వాళ్ళ అధికారాన్ని వాడుకోరు. క్రీస్తులో ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఇక్కడ యెహోషువ గుర్తించాడు, సర్వ సృష్టిని ఆజ్ఞాపించాడు. సూర్యుడా, చంద్రుడా నీ నిలువనగా వెంటనే సూర్యుడు ఒక రోజంతా నిలిచిపోయాడు, చంద్రుడు ఒక రోజంతా నిలిచిపోయాడు. మరి అక్కడ ఆ రాత్రంతా యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క శత్రువుల మీద జయాన్ని పొందారు. కాబట్టి దేవుడు సృష్టి మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. యెహోషువకు అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే యెహోషువకు అధికారం ఇచ్చాడో, యెహోషువ ఎప్పుడైతే ఆ అధికారాన్ని గుర్తించి మాట పలికిన వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. మనం అలాగే మన మాటను గుర్తించాలి, విశ్వాసంతో మనం పలకాలి. విశ్వాసంతో మన నోటితో పలకకుండా ఏది కూడా మనం చేయలేం. చాలా సందర్భాలు వచ్చినప్పుడు మనము అయ్యో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాగుండాలని భయపడిపోతూ ఉంటారు. కానీ నీ అధికారాన్ని మనం ఉపయోగించాలి. ఎందుకంటే నేడు సమస్యపై దేవుని అధికారం ఉంది. దేవుడు ఈ సమస్యను అధికారము ద్వారా మనకిచ్చాడు. ఎందుకంటే ఆయన పాదముల కింద కొన్ని వచనాలు మనం త్వరగా చదివితే, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే అక్కడ ఉంటుంది ఏంటంటే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు సాతానుని నిరాయుధాలుగా చేశాడు. సాతాను చేతులు ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే నిరాయుధాలుగా సిలువ ద్వారా సిలువకు మేకులు కొట్టి సాతానుని ఏం చేసి నిరాయుధాలుగా చేశాడు. సాతానుకు ఆయుధం ఏంటంటే అవిశ్వాసం, భయము, సందేహం. మనలో సందేహాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇది జరుగుతుందా లేదా, ఇది అవుతుందా లేదా, భయం. ప్రతిదీ కూడా భయాన్ని కలిగజేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇదిగో భయపడవద్దు అంటున్నాడు. ఈ యొక్క ఆదామావులు ఆ పండు తిన్నప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే అప్పుడు వాళ్ళు అంటారు ఏమనంటే, అయ్యా మేము దిగంబరులుగా ఉన్నాము కనుక మేము నీకు భయపడి మేము ఈ యొక్క మరి పొదల్లో మేము దాక్కున్నాం, చెట్లో మేము దాక్కున్నాం. అప్పుడు దేవుడు అంటాడు, ఒక్కటే మాట అంటాడు, నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నారా అంటే వెంటనే దేవుడు మాట్లాడుతాడు, తినవద్దన్న పండు ఎందుకు మీరు తిన్నారు అని. కాబట్టి దేవుడు గుర్తించాడు భయం అనేది దేవుని మాటల్లో లేదు,
కాబట్టి మనం ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యం కలిగి ఉండాలి. మన అధికారాన్ని మనం వాడుకోవాలి. ఇక్కడ లేఖనాలు మనం చూసినప్పుడు లూకా రాసిన సువార్త 4:5-6 చూసినప్పుడు యేసు ప్రభుతో అంటున్నాడు ఏమనంటే, యేసు ప్రభువారు అంటున్నారు ఏమంటున్నారంటే, యేసు ప్రభువారితో సాతాను, ఇదిగో నాకు అధికారం ఇవ్వబడ్డది, నాకు మ్రొక్కు, నేను అధికారానికి ఇస్తాను అని చెప్పి దేవుడు తోటి మాట్లాడుతున్నాడు. సాతాను యేసేతో అంటున్నాడు, ఇది నా అధికారం ఇవ్వబడింది, నాకు మ్రొక్కు, నేను ఇస్తానని. ఈ అధికారం సాతాను చేతిలో ఉంది ఇప్పుడు. అయితే యేసు ప్రభువారు సాతానుని ఓడించాడు, సాతానిక తలను చెదగొట్టాడు. సాతానిక తలను చెదగొట్టి ఆయన మేకులకు కొట్టాడు. మన మీద ఉణపత్రం, ఈ యొక్క ఉణపత్రాన్ని ఏం చేశాడంటే, ఉణపత్రాన్ని ఆ సాతాని చేతులు లాక్కున్నాడు. ఆయన చేవ్రాత చేత తుడిచివేశాడు, మేకులతో కొట్టి సాతాన్ని రాయుధాలుగా చేశాడు. ఇప్పుడు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మనం ఎప్పుడైతే ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నామో, క్రీస్తులో మనకు అధికారం ఇవ్వబడ్డది. ఆయన అంటాడు, పాములను తొక్కుటకు నేను అధికారం మీకు ఇచ్చాను, ఇదిగో సదాకాలం మేము నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ అధికారాన్ని మనం ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలంటే మన విశ్వాసంతో మనం మాట్లాడాలి. బైబిల్ చెప్తుంది, మనం ఏమైతే మాట్లాడతామో, మన హృదయం దేనితో నింపబడిందో నోరు కూడా అదే మాట్లాడుతుంది. మన హృదయంలో దేనితో నింపబడతామో మన నోరు కూడా అదే మాట్లాడుతుంది. మనం ఏమైతే మాట్లాడుతున్నామో మనం అదే చేస్తాం. మనం ఏమైతే చూస్తామో అదే చేస్తాం. దేవుడు అబ్రహాము పేరును మార్చాడు. అబ్రహాం పేరు ఏంటంటే అబ్రాహాము, అంటే అబ్రహాం అనగా తండ్రి. దేవుడు షారా పేరు మార్చాడు, షారాగా ఉండేది, కానీ దేవుడు షారాయి మాట కూడా మార్చేసి నోటితో పలకమన్నాడు. ఏమని మార్చాడు? దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అని అర్థంగా అంటే జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. షారా అనగా అర్థం ఏంటంటే జనములకు తల్లి, విశ్వాసులకు తల్లి. కానీ షారాయి అంటే అర్థం ఏంటంటే ఆమె జగడాలమ్మారి. అయితే దేవుడు వారి పేర్లు మార్చేశాడు. ఎప్పుడైతే వారు నోటితో పలుకుతూ ఉన్నారో వారి విశ్వాసము పెంపొందించబడ్డది. దేవుడు వారి జీవితంలో అద్భుతం చేయడానికి వారి నోటి మాటలను మార్చాడు. వారికి అప్పటికి పిల్లలు లేరు, అయినా సరే ఏమంటున్నాడంటే జనములకు తండ్రి ఇట్రా, జనములకు తల్లి ఇట్రా అని ఒకరొకరు పిలుచుకుంటున్నారు. ఎప్పుడైతే వీరు పిలుచుకుంటున్నారో వీరిలో గొప్ప మార్పు కలిగింది. అలాగే మనము విశ్వాసంతో పలకాలి, మన నోటితో పలకాలి. ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఏ శ్రమని గద్దిస్తున్నా అని చెప్పి మన అధికారంతో ఒప్పుకోవాలి. ఎందుకంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 4:12 ఉంటుంది. అక్కడ ఏమనుందంటే యేసుని మించిన నామం లేనే లేదు. ఇక్కడ యేసునామం ఉన్నతమైనది, యేసునామం శక్తి కలిగినది, యేసునామం అధికారము కలిగినది. యేసయ్య ఎప్పుడు అధికారము కలిగిన శక్తివంతుడిగా మారాడంటే సాతాను ఓడించాడు. సాతాని యొక్క అధికారము ఆయన యొక్క పాదముల కింద వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన మన పాదముల కింద కూడా ఆయన పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మన అధికారాన్ని మనం వాడుకోవాలి. క్రీస్తునందు మనకు పరలోకం పైన అలాగే భూమి పైన సర్వాధికారం ఇవ్వబడింది. మత్తయి రాసిన సువార్త 28:18-20 మనం చదివితే అక్కడ అంటాడు సర్వాధికారము ఇవ్వబడింది అని. దేవుడు మనకు సర్వాధికారం ఇచ్చాడు. దేవుని కొరకు మన ప్రయాణము ఎదురయ్యే తుఫాను ఆయన నిమ్మలు చేస్తాడు, నిమ్మల పరుస్తాడు. మార్కు రాసిన సువార్తలు ఉంటుంది 4:35-40 చదివితే. కాబట్టి దేవుడు అధికారం ఇచ్చాడు. మన జీవితము ఫలభరిత జీవితానికి అవరోధంగా ఉన్న అంధకార శక్తుల్లో మనం జయించవచ్చు. దేవుని రాజ్యమును కట్టుటకు అవసరమైన ఆర్థిక వనరులను దేవుడిస్తాడు. చేపల ద్వారా ఆజ్ఞాపించి దేవుడిస్తాడు. మత్తయి రాసిన సువార్త 17:27 కూడా చదువుతాం. సమలేదుగా త్వరతర నేను చదువుతున్నాను. కాబట్టి మన సహాయమునకు ముందే నీ పరిచర్య నశింపజేయడానికి
ప్రయత్నించే ప్రతి అవరోధన మనం జయించవచ్చు. ఎందుకంటే పౌలు యూతులు చూసినప్పుడు ఆయన పరిచయం ఒక పాము వచ్చింది. ఆ పాముని ఏం చేశాడంటే ఆయన కరిచిన పాముని మంటల్లో వేశాడు. కాబట్టి మనము కూడా వాటిని మరి అగ్నిలో వేయచ్చు, పాములను అగ్నిలో వేయచ్చు. అపోస్తుల పరిచర్యను ఆటంకం కలిగించే మాంత్రిక శక్తులను కూడా, ఆటంకపరిచే ఎలాంటి శక్తులైనా కూడా ఇక్కడ జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 28 అధ్యాయం 3-6 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తుల పరిచర్యకు ఆటంకము కలిగించే ప్రతి ఒక్క ఆటంకాన్ని ఎదిరించారు. ఎలాగంటే అధికారాన్ని గుర్తించినప్పుడు. కాబట్టి నీవు కూడా అధికారాన్ని గుర్తించాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయం 20 వచనంలో చూసినప్పుడు సాతానుని మీ కాలికి శీఘ్రంగా త్రొక్కించబడుతున్న నాకు లేఖనాల్లో ఉంది. కాబట్టి సాతాను మనం జయించగలం. ఎలాగ ఉన్నాం ఈరోజు? ఏ విధంగా మనం ఈ పరిస్థితిలో ఉన్నాం? నీ అధికారాన్ని ఉపయోగిస్తున్నావా? ఈ వాక్యాలను మనం చదువుతున్నప్పుడు ఆయన అధికారం, ఎందుకంటే యోహాను సువార్త 4:4 లోకంలో ఉన్నవా అని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆయనను మనం కలిగి ఉందాం, ఆయన హృదయంలో నింపుకుందాం, ఆయన అధికారాన్ని నింపుకుందాం. మన అధికారాన్ని ఈరోజు క్రీస్తులో ఈ అధికారాన్ని గుర్తిస్తున్నావా? అందరూ కూడా ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడారు. యెహోషువ ఆ సూర్యచంద్రులను ఆజ్ఞాపించినప్పుడు ఆ సూర్యచంద్రులు లోబడినవి. అదేవిధంగా ప్రభు ఈరోజు మేము సన్నిధికి వస్తున్నాం, మేము కూడా ఆజ్ఞాపిస్తున్నాము నాయన. ప్రతి ఒక్క పరిస్థితి యేసు నామములో లోబడమని ఆజ్ఞాపిస్తున్నాము నాయన. యేసు నామములో ప్రభువా మా దేశంలో సమాధానం వచ్చునుగాక, మా ప్రాంతంలో సమాధానం వచ్చునుగాక, మా దేశంలో శాంతి వచ్చునుగాక. మా దేశ నాయకులందరూ కూడా దీవించండి. ఎవరైతే ప్రభువా ఈ యొక్క మాటలు వింటున్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్నారో వారు యేసు నామములో తాకండి నైనా, నిస్సత్వం తొలగించండి నైనా, ఆరోగ్యం దయచేయండి, అధికారాన్ని అనుగ్రహించి వారి క్రీస్తులో అధికారం గుర్తించే కృప వారికి అనుగ్రహించండి. యేసు నామములో నీ ధైర్యంతో నింపండి, నీ అధికారంతో నింపండి, అభిషేకంతో నింపండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో, ఆ కరోనా విషయంలో ఎంతో వేదన చెందుతూ భయపడుతున్నారు, వారి యొక్క భయాన్ని, అనారోగ్యాన్ని, బలహీనతను యేసు నామములో ఖండిస్తున్నాము. బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మంచి ఆరోగ్యం వచ్చును గాక. మీరే బలపరిచినామని మేము తెచ్చుకోమని యేసుక్రీస్తుని అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనికి సహవాసం కొడుకుని మనకందులో ఒక పరిశుద్ధులకు సదాకాలం తోడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.